1 2 3 4 5 6 రమేష్ అన్న 7 7 ఏంది గట్ల చూస్తుండ్రు? ఏం లేదులా, పొద్దుగల్లడి సంధి ఎంతమందికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండ్రో లెక్క పెడుతున్నా. ఏంది 7గురేనా అని నవ్వుకోకుండ్రి. ఫేస్బుక్లో వాట్సాప్లో ఫోన్లు చేసి మస్తు మంది హాయ్ సావిత్రి, కొత్త సంవత్సరం శనార్థులు అని మస్తు మంది చెప్పిండ్రు. కానీ చేతులు సయ్యేసి మురుసుకుంటా చెప్పిన వాళ్ళు 10 మంది కూడా లేరు. మీకు కూడా గంతే మంది చెప్పుంటారు కదా. అదే గసార్ని చూడుండ్రి, రాష్ట్రంలో రాష్ట్రం లేనిది దేశంలోనే ఎవ్వరికి చెప్పనంత మంది చేతుల చేసి హ్యాపీ న్యూ ఇయర్ సార్ అని చెప్పిండ్రు తెలుసా. రాజ్భవన్ బంగ్లాల ప్రజా దర్బార్ మా సంబురంగా జరిగింది. కొత్త సంవత్సరంలో తొలుసూరి దినం పెద్ద దంపతుల దర్శనానికి లైన్లు కట్టిండ్రు పబ్లిక్. గీసార్ని చూడుండ్రి, షాల్వన్ కిందేసి గుంజుకొస్తుండు. సంకల పువ్వుల గుత్తాయే, చేతులనేమో షాల్వనాయే. ఎన్ని తిప్పలు పడుతుండో చూడుండ్రి. వరేవా, గీన కూడా సార్ కోసం ఏదో గిఫ్ట్ తెచ్చిండు. అరే గిఫ్ట్ కాదా, ఎంత గట్టిండో ఏందో చింపినెళ్తలేదు. అర్రే, ఈయన నరసింహం సార్ పోట్వకు ప్రేమ కట్టించుకొని వచ్చిండు. గీ సార్ అయితే మోకాళ్ళకే దండం పెడుతుండు. సింగిల్ గులాబీలు తెచ్చినోళ్ళు ఇచ్చినాక గీ మనిషి చూడుండ్రి ఎంత పద్ధతిగా దండం పెడుతున్నాడో. చిన్న బుజ్జొచ్చి నర్సయ్య తాత హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిపోయింది. గీన శేషంచిలా ఏదో క్యాలెండర్ పట్టుకొని వచ్చిండు. సార్ని చూసిన ఆనందంలో తీసుడే మర్చిపోయిండు. ఇక ఈ స్కూల్ పిల్లలు తాతకు నాయనమ్మకు శనార్థులు చెప్పుకుంటా పోయిండ్రు. ఒళ్ళే కూసబెట్టుకొని కొందరితోని పోట్వలు కూడా దిగిండు. ఈ సారేమో ఆఫీస్కి పోయేటప్పుడు వచ్చినట్టున్నాడు, సంకల పైలున్నది. ఇంకెవరెవరున్నారో రావాలే పొద్దుపోతుంది. హగో సార్కు మేడానికి కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి. మెల్లగా ఊలబడ్డరు. ఇంతల్నే మళ్ళా లైన్ సురువుగానే అయ్యింది. అర్రే, మన దత్తన్నొచ్చిండు. పెద్ద లీడర్లు కూడా చాలా మందే వచ్చారు కదా. గిట్ల పబ్లిక్ లీడర్లు ఒకళ్ళెనుకొకళ్ళు శనార్థులు చెప్పుకుంటా వీళ్ళను దమ్మే తీసుకొనియలే. కూసున్నారు లేచిండ్రు, మళ్ళా కూసున్నారు లేచిండ్రు, మళ్ళా కూసున్నారు. ఎంత పండగ అయినా గాని ఎవ్వరికైనా ఎంతకన్నా ఒప్పుకుంటది. కానీ మన నరసింహం సారోళ్ళు అయితే మస్తు గిరేటు. మేడం సారు, మీ ఇద్దరికి తీన్మార్ వార్తల తరపున మేం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం.